రాష్ట్రాన్ని మా ప్రభుత్వం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులను కృష్ణా నదీ జలాలకు సంబంధించి న్యాయపరంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు చర్యలు తీసుకుంటాము. అయితే నిరాధారణ గురైన కృష్ణా ప్రాజెక్టును పూర్తి చేసి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆయకట్టుకి సాగునీటిని అందించి 22 అండగా నిలబడతాము. అందడం లేదు. జవాబుదారితనం, పారదర్శకత ఒక నిమిషంలో ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ నిర్ణీత లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రస్తుతం నీటి పారుదల ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉండడానికి సిద్ధంగా అవినీతి ఆస్కారం లేకుండా తక్కువ వ్యయంతో సమర్థమైన వినియోగంతో అవినీతి గరిష్ట ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు నిధులు కేటాయిస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. పెండింగ్ లో దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం. పథకం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆధారంగా ప్రాజెక్టులకు సముచితంగా ప్రాధాన్యమిస్తూ అవసరమైన నిధులు అందించడానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇందిరమ్మ సమరైజ్ చేయడానికి మిడ్ మానేర్ ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్ద మనుషులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు ఫాస్ట్ ట్రాక్ తొందరగా పూర్తి చేసి చాలా స్పష్టంగా ఈ శాసనసభ ద్వారా ప్రకటిస్తున్నాము. వచ్చింది కొత్తగా నిన్న రాత్రి నుంచి అన్నారం బ్యారేజ్ లో కూడా లీక్ పెద్దగా జరిగే ప్రమాదం స్పష్టంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 3 బ్యారేజీలను కూడా కేంద్ర నేషనల్ వాటర్ రిసోర్సెస్ అథారిటీ గారిని అప్పచెప్పి ఎంక్వైరీ చేసి పాలమూరు రంగారెడ్డికి ఏబీపీ పీఎంకేఎస్వై స్కీమ్ లో ముందుకు పోతే ఫండ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయంలో మేము ఫాలో అప్ చేస్తున్న విషయం మనం చేస్తాం.